నెల్లూరు జిల్లాలో వ్యవసాయ అధికారి హత్య కేసులో గగ్గురుపాటు కల్పించే నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ నిజాలు బయటకు వచ్చే కొద్దీ పోలీసుల్లో కొందరిలో కలవరం ఏర్పడుతుంది. ఈ కలవరానికి గల కారణం కనీసం హత్య జరిగిన తర్వాత ప్రాథమికమైన దర్యాప్తు కూడా చేయకపోవడం, వాళ్ళ భార్య ఫిర్యాదుతో ఎస్పీ తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్కి ఆదేశించిన నేపథ్యంలో తనదైన శైలిలో నెల్లూరు రూరల్ డిఎస్పీ ఈ కేసులో నిగ్గు తేల్చి నిజాలు బయటపెట్టి ఇద్దరిని అరెస్ట్ చేసి మరొకరి కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసిన సంఘటన నెల్లూరులో జరిగింది. ఈ సంఘటన గల కారణాలు పోలీసులు ఛేదించే పనిలో పడ్డాయి. ఈ ఛేదింపులకు గల కారణాలు అనేక రకాలైన వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు మొట్టమొదటిగా ఈ కేసులో కనీసం ప్రాథమిక దర్యాప్తు పోలీసు ఎందుకు చేయలేదు? ప్రాథమిక దర్యాప్తుకు వెళ్ళిన పోలీసులు మృతుడిపై గాయాలున్న సమయంలో ఈ గాయాలను ఎందుకు పరిశీలించి వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు గాయాలు ఉన్న స్థితిలో ఒక డెడ్ బాడీ ఉన్నప్పుడు కనీసం అనుమానాస్పద స్థితిలో కేసు నమోదు చేయకపోవడాన్ని మనం ఏమని ప్రశ్నించాలి? ఎలా ఈ వ్యవహారాన్ని తీసుకోవాలి? ఇంత వ్యవహారం జరిగిన తరువాత కూడా ఇప్పుడు పోలీసులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రహస్యమైన విచారణ చేపడుతున్నారు. అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటి? వెలుగు తీసింది ఒక కోణం అయితే ఇక్కడ కంచె చేను మేసినట్టు తేట తెల్లమవుతుంది. ఈ కంచె చేను మేసేదానికి ఆర్థిక లావాదేవీలా, రాజకీయ లావాదేవీలా అన్న విషయం అర్థం కావాల్సిన అవసరం ప్రజల ముందు ఛానల్ 9 పెట్టబోతుంది. ఎందుకు ఈ హత్య జరిగింది? ఎవరు హత్య చేశారు? హత్యలో ఎవరెవరి పాత్ర ఉంది? ఈ హత్య కేసు తప్పుదో పట్టించుకునేందుకు ఎందుకు పోలీసులు ముందుకు వచ్చారు? ఎందుకు అనుమానాస్పద కేసు నమోదు చేయలేదన్నది ఇక్కడ అనుమానం వ్యక్తం అవుతుంది. సాధారణంగా హత్య గావించబడ్డ శ్రీహరి సామాజిక వర్గంలో ప్రతి మృతదేహాన్ని ఖననం చేయడం సర్వసాధారణం. ఇక్కడ ప్రత్యేకం. ఏ అనుమానం లేకుండా హత్య కాకపోతే వీరెందుకు ఖననం చేయకుండా దహనం చేశారు? అస్థికలు మాయం చేశారు, బూడిది మిగిల్చారు. కనీసం ఫోరెన్సిక్ దొరకకుండా అత్యంత పకడ్బందీగా ఈ కేసులో దర్యాప్తు అధికారికి దొరకకుండా చేసిన కిల్లర్ అంత పకడ్బందీగా ప్లాన్ చేసేదానికి గల కారణం ఏమిటో ఓసారి పరిశీలిద్దాం. శ్రీహరి, హరికృష్ణ బావమరుదులు. శ్రీహరి భార్యకు స్వయాన సోదరుడు హరికృష్ణ. బావమరుదులు బతకగోరతారన్నది నెల్లూరు జిల్లాలో నానుడి. ఇలాంటి బావమరిది ఎందుకు శ్రీహరిని తుదముట్టించాడు? దీనికి సాయపడ్డ వారు ఎవరు అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే నెల్లూరు జిల్లాలో నివాసం ఉండే శ్రీహరి వ్యవసాయ అధికారిగా పనిచేస్తూ తన దూరి సెక్షన్లోనే మినగల్లు గ్రామంలో కాపురం ఉంటారు. స్థానికంగా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి శ్రీహరికి కోట్ల రూపాయల్లో ఉంది. అయితే శ్రీహరి వెల్లాఫ్, ఉద్యోగంపై ఆధారపడాల్సిన అవసరమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీహరికి ఆర్థికంగా ఇబ్బంది లేదని తన బావమరిదైన హరికృష్ణ తోటపల్లి గూడూరు మండలం రావూరు వారి కండ్రికలో కాపురం ఉంటాడు. బావ అయిన శ్రీహరి దగ్గర అనేక సార్లుగా అప్పులు తీసుకున్నారు. అప్పుడప్పుడు చెల్లించే వ్యవహారం నడుస్తుంది. గత కొంతకాలంగా బావమరిది హరికృష్ణ అప్పు దాదాపుగా పెరిగిపోయింది. తన పిత్రాజితం, తన కష్టపడి సంపాదించుకున్న అప్పుని తాను ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇవ్వాలని శ్రీహరి హరికృష్ణను కోరాడు. అయితే హరికృష్ణ ఇచ్చే పరిస్థితి ఉందా? లేదు. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ ఎలాగైనా శ్రీహరిని అంతమొందించాలనే పథకాన్ని రచించారు. దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అతను కోటు చేసుకున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. ఒకరు గొలగమూడి గ్రామానికి చెందిన రవీంద్ర, మరొకరు రామతీర్థం గ్రామానికి చెందిన యానాదయ్య. వీళ్ళిద్దరిని ముందుగా ఓ పథకం ప్రకారం సిద్ధం చేసుకున్నాడు హరికృష్ణ. గత నెల జూన్ నెల 15వ తేదీ హరికృష్ణ తన బావ శ్రీహరిని కలిసి తాము
మొక్కుబడి ఉంది, పెంచిల కోనకు వెళ్ళొద్దాం, మీరు కూడా రావాలని కోరడంతో బావమరిదే కదా తనకు అప్పు ఇచ్చిన, తాను బాగున్నాను కదా అని నమ్మి హరికృష్ణతో కలిసి నడిచాడు శ్రీహరి. ఈ నేపథ్యంలో ముందుగా తెచ్చుకున్న యానాదయ్య, రవీంద్ర, ఈ రవీంద్రలను కారులో పెట్టుకున్న హరికృష్ణ ముందుగానే పథకాన్ని వీరికి చెప్పారు. ఈ పథకం ప్రకారమే ఈ పథకాన్ని అమలు చేశారు. ఎక్కడ చేశారు, ఎలా చేశారు అన్న విషయాన్ని పక్కన పెడితే పెంచిల కోనకు పోయిన శ్రీహరి తిరిగి శవమై వచ్చాడు. ఇదేమంటే గుండెపోటు అన్నారు. ఆదురుపల్లిలో హాస్పిటల్లో చూపించామన్నారు. గుండెపోటుతో చనిపోయారన్నారు. గుండెపోటుతో చనిపోలేదు, ఇక్కడ పరిశీలిస్తే గగ్గురుపాటు కల్పించే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఈ వాస్తవ పరిస్థితి ఏమిటంటే ఓసారి మనం చూద్దాం. ప్రస్తుతం హరికృష్ణ తోడు వెళ్ళిన రవీంద్ర, యానాదయ్యలు కారులో ప్రయాణిస్తున్న శ్రీహరిని ఒకరు కాళ్ళు మరొకరు తల పట్టుకొని గట్టిగా అదమడంతో శ్రీహరి ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు. అదే తరుణంలో మరో వ్యక్తి మృతుడు శ్రీహరికి విషపూరితమైన ఇంజెక్షన్లు, హార్ట్ ఆగిపోయే ఇంజెక్షన్లు ఇచ్చారు. 3 డోసులు ఈ ఇంజెక్షన్లు ఇచ్చిన నేపథ్యంలో శ్రీహరి ప్రాణాలతో విలవిల్లాడి మృతి చెందారు. అప్పటికే గాయాలున్నాయి. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. గ్రామానికి పోలీసులు వెళ్ళారు. హరికృష్ణ మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై గాయాలున్నాయి. ఈ గాయాలు ఎలా ఉన్నాయి, ఎందుకు వచ్చాయి అని ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న భార్య, హరికృష్ణ బావమరిది, స్థానికంగా ఉన్న అనేక మంది రాజకీయ నాయకులను మేనేజ్ చేశారు. పోలీసుల్ని మేనేజ్ చేశారన్న విషయం తెలుస్తుంది. కానీ లోకల్గా ఉన్న పోలీసులను, స్థానికంగా ఉన్న అనేక మంది అధికార పార్టీకి సంబంధించిన నేతలు కొందరు ప్రశ్నించిన నేపథ్యంలో వారిని దీంతో కొట్టారట. దానికి కారణం, దీంతో కొట్టిన నేపథ్యంలోనే వారు మిన్నకుండిపోయారు. అయితే తన భార్య లావణ్య తన భర్తకు అన్యాయం జరిగిందని ఈ నెల 6వ తేదీన జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లను కలిశారు. వాస్తవానికి తన భర్తకు ఎలాంటి అనారోగ్యాలు లేవు, అలాంటి పరిస్థితుల్లో ఎలా మృతి చెందుతాడు, హార్ట్ స్ట్రోక్ ఎలా వచ్చింది, దీనిపై అనుమానం ఉంది అన్న నేపథ్యంలో లావణ్య ఫిర్యాదుతో పోలీసులకు ఒక్కసారి బైర్లు కమ్మిన కళ్ళు చల్లబడ్డాయి. ఏమిటిది, ఎందుకు ఇలా జరిగింది అన్న విషయాన్ని అనేక కోణాల్లో పరిశీలించారు. పరిశీలించి ఇది హత్య అని నిర్ధారించుకున్నారు. అప్పటికే మృతుడు శ్రీహరి మృతదేహానికి ఉన్న మొత్తం వానవాలు నాశనం చేశారు. సాధారణంగా డెడ్ బాడీని ఖననం చేయాల్సింది, డెడ్ బాడీని దహనం చేశారు. ఈ దహనం చేయడం వెనక కుట్ర కోణం దాగి ఉంది. సాక్ష్యాలు లేకుండా చేశారు, ఫ్లోరెన్సిక్ అందకుండా చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితులపై ప్రస్తుతం పోలీసులు మర్డర్ అండ్ ఫ్లోరెన్సిక్ డిస్ట్రాయిడ్ కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వీరిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా ఉన్న హరికృష్ణ పరారీలో ఉన్నాడు. యానాదయ్య, రవీంద్రను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచిన నేపథ్యంలో 14 రోజుల పాటు ఆదివారం మేజిస్ట్రేట్ రిమాండ్ ఇచ్చారు. ఇలాంటి కేసులు మరిన్ని పోలీసులు బయటకు తీయాలని ఆశిద్దాం. చూస్తూనే ఉన్నాం ఛానల్ 9.